అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనం. మన తండ్రి అయిన దేవుడు ఐగుప్తు దేశంలో చేసిన గొప్ప కార్యములు ఏ దేవుడు ఏ దేవత ఇంతవరకు చేయలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి గొప్ప కార్యములు ఎవరు చేయబోరు. అందుకే భక్తుడైన యోహాను ప్రభు చేసిన కార్యములను వివరించి వ్రాసినడలా అట్టి గ్రంథములకు ఈ భూలోకము చాలదని తెలియజేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి గొప్ప కార్యములు మన ప్రభు అయిన దేవుడు తప్ప మనుషులెవరూ చేయలేరు. సొలొమోను మహాజ్ఞాని నేను గొప్ప కార్యములు చేయబూనుకుంటుని అని చెప్పి చాలా కార్యములు చేశాడు. తుదకు సమస్తము వ్యర్థము అని తెలుసుకున్నాడు. భక్తుడైన దావీదు యెహోవా గొప్పవాడనియు సమస్త దేవతల కంటే మన ప్రభు గొప్పవాడనియు నేను ఎరుగుదును అని తెలియజేశాడు. ఆ గొప్ప యేసయ్యను నమ్ముకుంటే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు జరిగిస్తారు. మనము సంతోషభరితులమై ఈ లోకములో జీవించగలుగుతాం. ప్రభువా, మీ గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించి మేము సంతోషభరితులమై ఉండినట్లు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ వందనాలు. మీరు ఈ లోకంలోకి వచ్చి ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు చేశారు. ప్రభువా, ఐగుప్తు దేశంలో ఎన్నో మహత్కార్యములు చేశారు. ప్రభువా, అటువంటి గొప్ప కార్యములు ఈరోజు కూడా మీరు చేయగలరు. ఎందుకంటే మీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. మా ఎడల అటువంటి గొప్ప కార్యములు చేసి మా హృదయములను సంతోషభరితులుగా చేసి మా జీవితములను దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.